మన రామాయణ మహాభారతాల గురించి ఎప్పుడూ ఒక వాదన ఉంటూనే ఉంటుంది. అవి నిజమా కల్పితమా? ఎవరో ఏదో చెప్పినంత మాత్రాన జరిగిన చరిత్రలు అబద్ధాలు అయిపోవు. తరతరాలుగా రాముణ్ణి పూజిస్తున్నాం, కృష్ణుడిని ఆరాధిస్తున్నాం. కోట్ల మంది నమ్మే ఆ చరిత్రలు అబద్ధాలు ఎలా అవుతాయి? మన భారతదేశ చరిత్రకు అసలైన ఆధారాలు రామాయణ మహాభారతాలే. మహాభారత యుద్ధమే కలియుగ ప్రారంభానికి టైం కౌంట్. కురుక్షేత్ర యుద్ధం నిజంగానే జరిగిందా? మన చరిత్ర పుస్తకాల్లో ఎప్పుడూ మహాభారతం గురించి కనపడదు. భారత యుద్ధానికి సంబంధించిన ఎన్నో ఆధారాలున్నాయి. వాటిని డీకోడ్ చేయాల్సిన అవసరం ఉంది. కురుక్షేత్ర యుద్ధంలో 18 అక్షౌహిణుల సైన్యం చనిపోయారని మహాభారతం చెప్తోంది. ఆ కాలంలో అంత జనాభా ఉందా అన్నది మన వాళ్ల డౌట్. ఆ డౌట్స్కి మహాభారతంలోనే క్లారిటీ ఉంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. 18 అక్షౌహిణుల సైన్యం భారత యుద్ధంలో ఫైట్ చేసింది. అక్షౌహిణి అంటే ఎంత? ఇప్పటి ఆర్మీలో ఒక్కో స్థాయి ఉన్నట్టే అప్పట్లో కూడా సైన్య విభజన ఉండేది. మన ఆర్మీలో కంపెనీ, ప్లాటూన్, బెటాలియన్, రెజిమెంట్ ఇలా ఒక్కో స్థాయిలో ఒక్కో లెక్కన సైన్యం ఉంటుంది. అలాగే మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధంలో కూడా అప్పటి సైనికులకు లెక్కలు ఉన్నాయి. అవేంటో ముందు చూద్దాం. ఒక రథం, ఒక ఏనుగు, 3 గుర్రాలు, 5 మంది సైనికులు ఉంటే ఈ మొత్తం గ్రూపుని పత్తి అనేవారు. ఈ పత్తికి నాయకుడు పత్తిపాల్. ఇప్పటి పేరుతో పోలిస్తే లెఫ్టినెంట్. పత్తికి 3 రెట్లు అంటే 3 రథాలు, 3 ఏనుగులు, 9 గుర్రాలు, 15 మంది సైనికులు ఉంటే అది సేనాముఖం. సేనాముఖానికి అధిపతి సేనాముఖి. ఇప్పటి ఆర్మీ భాషలో కెప్టెన్. ఇలా భారత కాలంలో చిన్న నుంచి పెద్ద వరకు ప్రతి సైన్యానికి ఒక లెక్క ఉంది. మొదటిది పత్తి, 2 సేనాముఖం, ఆ తర్వాత గుల్మం, గణం, వాహిని, పృతన, చమువు, అనీకిని, అక్షౌహిణి. అతిపెద్ద సైన్య సమూహం అక్షౌహిణి. ఈ అక్షౌహిణికి నాయకుడిని మహాసేనాపతి అనేవారు. మహాసేనాపతి అంటే ఈనాటి భాషలో జనరల్తో పోల్చవచ్చు. ఒక అక్షౌహిణిలో 21,870 రథాలు, 21,870 ఏనుగులు, 65,610 గుర్రాలు, 1,09,350 మంది సైనికులు ఉంటారు. ఇది ఒక అక్షౌహిణి సైన్యం. మొత్తంగా లెక్కిస్తే అక్షౌహిణి అంటే 2,18,700 మంది సైన్యం. భారతంలో చెప్పిన లెక్క ప్రకారం పాండవుల సైన్యం 7 అక్షౌహిణులు, కౌరవుల సైన్యం 11 అక్షౌహిణులు అంటే మొత్తం 18 అక్షౌహిణుల సైన్యం యుద్ధం చేసింది. 18 అక్షౌహిణుల సైన్యం అంటే 39,36,600 మంది. రథసారథితో కలుపుకొని 47 లక్షల మంది సైన్యం. ఎన్నో రాజ్యాలు ఈ యుద్ధంలో పాల్గొన్నాయి. అలాంటప్పుడు 47 లక్షల మంది సైన్యం యుద్ధంలో పాల్గొనడంలో విచిత్రమే ఉంది. అప్పట్లో భారత జనాభా కోట్లలో ఉండేది. మొఘల్స్ కాలం నాటి లెక్కల్లో 5 కోట్లే మన జనాభా అని ఒక లెక్క ఉంది. అప్పట్లో అంతే జనాభా ఉందని, ప్రతి యుగంలోనూ అంతే ఉండాలని లేదు. ఒక్క ద్వారకలోనే 9 లక్షల భవనాలున్నాయని పురాణాల్లో ఓ లెక్క ఉంది. అంటే ఒక్కో ఇంట్లో కనీసం 5గురు అనుకున్నా ఆ రాజ్యంలోనే 50 లక్షల జనాభా కనిపిస్తోంది. ద్వాపర యుగంలో భూభారం తగ్గించేందుకే నేను అవతరించానని శ్రీకృష్ణుడు చెప్పినట్లు భారతంలో చాలాసార్లు కనిపిస్తుంది. అంటే అప్పట్లో ఎన్ని కోట్ల జనాభా ఉండి ఉంటుందో ఊహించవచ్చు. కొన్ని లెక్కల ప్రకారం మహాభారత కాలానికి ఇప్పుడున్న భారతదేశ ప్రాంతంలో ఉన్న జనాభా 12 కోట్ల పైనే. ఆనాడు మహాభారత యుద్ధంలో 100కు పైగా రాజ్యాలు పాల్గొన్నాయి. వాటిలో ఇప్పటి చైనా ప్రాంతం, ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతం, నేపాల్ ప్రాంతం రాజులు కూడా ఉన్నారు. భారతం నిజంగా జరిగిన కథే అని వ్యాసుడు మహాభారతంలో చెప్పారు. ఒకవేళ ఇది కథే అయితే ఇన్ని పాత్రలు, ఇన్ని నెంబర్లు, వాటికి మళ్లీ పేర్లు అవసరమే లేదు. కానీ మహాభారతంలో కొన్ని వందల క్యారెక్టర్లు ఉంటాయి. ప్రపంచ సాహిత్యంలో ఇంకే గ్రంథంలోనూ ఇన్ని క్యారెక్టర్లు లేవు. పైగా యుద్ధంలో వ్యాసుడు ఎన్నో వ్యూహాలు, ఎన్నో అస్త్రాల గురించి వివరించాడు. మకర వ్యూహం, చంద్ర వ్యూహం, అర్ధచంద్ర వ్యూహం, గరుడ వ్యూహం, పద్మ వ్యూహం ఇలాంటి వ్యూహాల గురించి వివరణ ఉంది. అలాగే బ్రహ్మాస్త్రం, బ్రహ్మ శిరోనామక అస్త్రాల వివరణ చూస్తే అవి న్యూక్లియర్ బాంబులని తెలుస్తోంది. బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తే 12 ఏళ్లు ఆ ప్రాంతంలో మొక్క కూడా మొలవదని ద్రోణుడు చెప్తాడు. ఇవన్నీ చెప్పాల్సిన అవసరం ఒక కథకు లేదు. పైగా ఇవన్నీ టెక్నికల్ అంశాలు. అప్పట్లో జరగనిదే ఇలా ఊహించే అవకాశమే లేదు. అలాగే మహాభారతంలో చరిత్ర మొత్తం కనిపిస్తుంది. 18 పర్వాలుగా మహాభారతం విభజించి ఉంటుంది. అందులో మొదటి పర్వం ఆది పర్వం.
అందులో భరత వంశంలో రాజులందరి గురించి ఉంటుంది. ఆ రాజుల వారసులు ఆ తర్వాత కూడా పాలించారు. వాటికి ఆధారాలున్నాయి. అలాగే మహాభారతంలో చెప్పిన ద్వారక, యుద్ధం జరిగిన కురుక్షేత్ర ప్రాంతం, పాండవులు పాలించిన ఇంద్రప్రస్థం లాంటి ప్రాంతాలన్నీ తవ్వకాల్లో కనిపించాయి. సముద్ర గర్భంలో ద్వారకా నగరం దొరికింది. ద్వారకకు హస్తినకు కనెక్షన్ ఉందని అక్కడి మట్టి, పింగాణి పాత్రలు స్పష్టంగా చెప్తున్నాయి. మహాభారత యుద్ధం జరిగిన 36 ఏళ్లకు ద్వాపర యుగం ముగిసింది. క్రీస్తుపూర్వం 3102 నుంచి కలియుగం వచ్చింది. శ్రీకృష్ణుడి అవతారం కూడా అప్పుడే ముగిసింది. మహాభారత యుద్ధం ముగిశాక ఇంద్రప్రస్థం, కురుక్షేత్రం, హస్తినాపురం పాండవుల వారసులు పాలించిన కాలం క్రీస్తుపూర్వం 1400 వరకు కొనసాగింది. అందుకు ఆధారాలు కూడా తవ్వకాల్లో దొరికాయి. ఆ తర్వాత గంగా, వాటి ఉపనదుల వరదలకు హస్తినాపురం మునిగిపోయింది. కురుక్షేత్రం తర్వాత హస్తినను పాలించిన రాజు పరీక్షిత్తు. ఆయన 5వ వారసుడు నిచక్షు. గంగానది వరదలకు హస్తిన మునిగిపోయాక నిచక్షు రాజు తన రాజధానిని కౌశాంబికి తరలించాడు. వరదలకు హస్తిన మునిగిపోవడం నిజమేనని, సరిగ్గా అప్పుడే కౌశాంబి నగరం కూడా ఏర్పడిందని ఆర్కియాలజిస్టులు ఆధారాలతో సహా నిరూపించారు. అందువల్ల పాండవులు హస్తినను పరిపాలించారన్నది రియల్ హిస్టరీ. యుద్ధాన్ని ఆపడానికి శ్రీకృష్ణుడు కౌరవుల దగ్గరకు రాయబారానికి వెళ్లడం భారతంలో ముఖ్యమైన సన్నివేశం. ఆ సమయంలో శ్రీకృష్ణుడు పాండవులకు కనీసం 3 ఊళ్లైనా ఇవ్వమంటాడు. పాండవులు అడిగిన ఆ ఊళ్ళు పాణిప్రస్థం, సోనప్రస్థం, ఇంద్రప్రస్థం. వీటిలో పాణిప్రస్థమే నేటి పానిపట్, సోనప్రస్థం సోనేపేట్, ఇంద్రప్రస్థమే నేటి పురాణాఖిలా. అక్కడ పాండవుల కాలం నాటి అవశేషాలు చాలా దొరికాయి. ఆనాడు మహాభారతంలో చెప్పిన 35 ప్రాంతాల్లో తవ్వకాలు జరిపితే అన్ని చోట్ల మట్టి పాత్రలు, డ్రైనేజీలు, గోడలు, కొన్ని పాచికలు, శూలాలు, బాణాలు, కత్తులు దొరికాయి. ఇప్పటికీ పర్ఫెక్ట్ కాలమానం అంటే గ్రహగతులే. మన పురోహితులు గ్రహ గమనాలను చూసి గ్రహణాలు ఎప్పుడొస్తాయో ఏ కంప్యూటర్ లేకుండానే ఖచ్చితంగా చెప్పగలుగుతున్నారు. మహాభారతంలో ముహూర్తాలు చాలా ఉన్నాయి. యుద్ధానికి ఒక ముహూర్తం పెట్టారు. భీష్ముడు తన మరణానికి తానే ఓ ముహూర్తం పెట్టుకున్నాడు. యుద్ధం జరిగినప్పుడు సూర్యుడు ఒకే రోజు 2 సార్లు అస్తమించాడు. గ్రహణాలు ఏర్పడ్డాయి. ఇవన్నీ యుగాల మార్పులకు సంకేతాలే. ఇలా చాలా లెక్కలున్నాయి. మహాభారతంలో చెప్పిన జాతకాలు, గ్రహణాలు, గ్రహాల లెక్కలను కొందరు శాస్త్రవేత్తలు పరిశోధించారు. ఆ గ్రహ గతులన్నీ సరిగ్గా మహాభారత కాలంలో వ్యాసుడు చెప్పిన క్రమంలోనే జరిగాయని నిరూపించారు. మహాభారతంలో ఎన్నో అస్త్రాలు వాడారు. అవేవీ కనిపించలేదు. అవన్నీ మాయా అస్త్రాల? బ్రహ్మాస్త్రం, సమ్మోహనాస్త్రం ఇవన్నీ వార్ హెడ్లను తలపించే అస్త్రాలు. బ్రహ్మాస్త్రం వేస్తే అక్కడ 12 ఏళ్ల పాటు కరవు వస్తుందన్నారు. 40 లక్షల మంది సైన్యం రోజు బల్లాలతోనూ కత్తులతోనూ పోరాడితే 18 రోజుల్లో యుద్ధం ముగిసే అవకాశం లేదు. కనుక అడ్వాన్స్డ్ అస్త్రాలెన్నో ఉపయోగించి ఉండాలి. మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత శ్రీకృష్ణుడు ఈ దివ్యాస్త్రాల సాంకేతికతను మొత్తం నాశనం చేశాడని చెప్తారు. అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని గర్భంతో ఉన్న ఉత్తర మీద ప్రయోగించాడు. ఈ అస్త్రాలు అశ్వత్థామ లాంటి వాళ్ల చేతుల్లో పడితే ప్రపంచం నాశనమవుతుందని, శ్రీకృష్ణుడు అప్పటి టెక్నాలజీని నాశనం చేయించాడని ఓ కథ ఉంది. ఢిల్లీలో కుతుబ్ మీనార్ ముందు క్రీస్తుపూర్వం 300 సంవత్సరాల్లో నిర్మించిన తుప్పుపట్టని ఇనుప స్తంభం ఉంది. 2000 ఏళ్ల క్రితం నిర్మించిన ఆ స్తంభాన్ని ఏ టెక్నాలజీతో నిర్మించారో ఇప్పటికీ కనిపెట్టలేకపోతున్నారు. మహాభారతంలో సాంకేతికతను కనిపెట్టడం ఇప్పటి ఆర్కియాలజిస్టుల ఊహలకు అందనిదే. 2000 ఏళ్ల క్రితమే భారతీయులకు ఇంత సైన్స్ తెలిసి ఉంటే మహాభారత కాలంలో ఇంతకు మించిన టెక్నాలజీ ఉండి తీరాలి. మహాభారత కాలం నాటికి ఉన్న దివ్యాస్త్రాల గురించి ఈ కాలం పరిశోధకులు డీకోడ్ చేయగలరా? భారద్వాజముని వైమానిక శాస్త్రం, యంత్ర శాస్త్రాన్ని ప్రపంచానికి పరిచయం చేశాడు. భరద్వాజుడి కొడుకే ద్రోణుడు. ద్రోణుడికి తండ్రి ఆ విద్యలన్నీ నేర్పకుండా ఉంటాడా? ఆ విద్యలు నేర్చుకున్న ద్రోణుడు తన ప్రియ శిష్యుడైన అర్జునుడికి చెప్పకుండా ఉంటాడా? భరద్వాజులు ఎన్నో రకాల విమానాల గురించి చెప్పారు. అందులో నీటితో నడిచేవి, గాలితో నడిచేవి కూడా ఉన్నాయి. ఆయుధాల నిర్మాణం కూడా యంత్రశాస్త్రంలో ఉంది. ఎలాంటి దాడినైనా తట్టుకునే కవచం లాంటి పదార్థం గురించి భరద్వాజ గ్రంథాల్లో ఉంది. అర్జునుడి కవచాన్ని ఏ ఆయుధమో చీల్చలేదు. ఆ కవచాన్ని తయారు చేసింది ద్రోణుడు. ఇవన్నీ ఇప్పుడు వినడానికి మిస్టీరియస్ గా ఉండొచ్చు, కానీ మనకు తెలిసింది మాత్రమే సైన్స్ కాదు. ప్రతి యుగంలోనూ టెక్నాలజీ ఉంది. ఆ టెక్నాలజీ ఆ యుగం దాటి మరో యుగంలోకి రాలేదన్నది వాస్తవం. న్యూక్లియర్ బాంబుని కనిపెట్టిన సైంటిస్ట్ రాబర్ట్ ఓపెన్ హైమర్. అతను న్యూక్లియర్ బాంబుని కనిపెట్టిన తర్వాత ఓ ప్రెస్ మీట్ పెట్టాడు. ఇలాంటి పవర్ఫుల్ బాంబులను మహాభారతంలో ఉపయోగించారని,
శ్రీకృష్ణుడికి విశ్వాన్ని ధ్వంసం చేసే న్యూక్లియర్ ఫ్యూజన్ గురించి తెలుసునని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. విశ్వరూపం వెనుక ఉన్న రహస్యం ఇదేనని కూడా చెప్పారు. ఒక విదేశీయుడు గుర్తించిన వాస్తవాలను మనం గుర్తించలేకపోతున్నాం. మహాభారతం జరిగింది. మహాభారతమే మన అసలైన చరిత్రకు ఫౌండేషన్. అక్కడ్నుంచే మన కలియుగ చరిత్ర మొదలైంది.